రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలంటున్న మోడీ వ్యూహంతో ఏపీలో హీట్ మొదలైనట్టే కనిపిస్తోంది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సిద్ధంగా ఉండాలి. 6 నెలల ముందే రావచ్చు అంటూ చంద్రబాబు చెప్పిన లెక్క రాజకీయ వేడి రగిలిస్తోంది. పునర్విభజనతో సీట్లు పెరగడం ఖాయమైన టైంలో ఏ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరెక్కడ ఉంటారు? సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఎన్నికల మోడ్లోకి వెళుతున్నట్టు కనిపించారు. నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని, గీత దాటితే సహించబోనని హెచ్చరికలు చేశారు. ఎవరి పనితీరు ఏంటో లెక్కగడుతున్నామని, అందరికీ టికెట్లు మళ్లీ ఇచ్చే పరిస్థితి ఉందా అనేది కూడా చూడాలంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. గ్రూపు గొడవలో పడి పార్టీని నిర్లక్ష్యం చేస్తే దండన తప్పదన్నారు చంద్రబాబు. ఇదంతా ఓ ఎత్తు. ఇప్పుడున్న లెక్క ప్రకారం ఎన్నికలు ఓ 6 నెలల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే మామూలుగా అయితే 2019 మే నాటికి జరగాలి ఎన్నికలు. 6 నెలల ముందు అంటే 2018 డిసెంబర్ నాటికే వస్తాయన్నమాట. అంతే, శీతాకాలం ఎన్నికలు ఎప్పుడైనా రూలింగ్ పార్టీకి చల్లని కబురే. అది కూడా ఉత్సాహాన్నిచ్చే ఫ్యాక్టరీ అనుకోవాలి. ఇక లెక్కల్లోకి వద్దాం. మొన్న 2014 ఎన్నికల్లో టీడీపీకి 46.3% ఓట్లు వచ్చాయి. వైసీపీకి 44.4% వచ్చాయి. ఇక ఇప్పటి విషయానికి వస్తే టీడీపీ ఓట్ల శాతం 16.3% పెరిగింది అంటున్నారు చంద్రబాబు. వైసీపీ ఓట్ల శాతంలో 13.12% కోత పడిందని లెక్క కడుతున్నారు. కాంగ్రెస్ కాస్త అటు ఇటుగా 1%కే పరిమితం అవుతోందని చెబుతున్నారు. అంటే టీడీపీ దాదాపుగా 63% ఓట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి 13% కోత అంటే 31%తో ఆగిపోయే అవకాశం ఉందన్నమాట. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ తేడా. ఈ లెక్కను చూస్తే 2014లో కాస్త అటు ఇటుగా 2% ఓట్ల తేడా ఉంటేనే 35 సీట్లు ఎక్కువ వచ్చాయి టీడీపీకి. అలాంటిది ఇప్పుడు ఏకంగా రెట్టింపు తేడా ఉంటే 4/3 మెజారిటీ వస్తుందా అనే విశ్లేషణ వస్తున్నాయి. ఇటు పక్కన వైసీపీ లెక్క 20 దిగువకు పడిపోయినా ఆశ్చర్యం లేదనే అనుకోవాలి లెక్క ప్రకారం. ఇది లెక్క మొత్తానికి. అంటే ఎన్నికలకి కాస్త అటు ఇటుగా ఇంకా 18 నెలలు మాత్రమే సమయం ఉన్నట్టు కనిపిస్తోంది. రాజధానికి పునాదులు పడి, పోలవరం నిర్మాణం, హంద్రీ నివాలు పూర్తవుతున్న సమయంలో, ఇండస్ట్రీ వచ్చి ఎకానమీ చిగుళ్లు తొడుగుతున్న సమయంలో ఎన్నికలు వస్తే ఇంట్రెస్టింగే.